మన శరీరానికి ఏం అందించాలి, అసలు తగ్గించి ఇస్తున్నామా, ఎక్కువగా ఇస్తున్నామా, క్వాంటిటీ మెయింటెనెన్స్ చేస్తున్నామా, పౌష్టికాహారం తీసుకుంటున్నామా లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే హెల్త్ కేర్ అనేది చాలా తగ్గిపోయింది. సో మరి ఏం చేయాలి? ఏదైనా హెల్త్ ప్రోగ్రామ్కి స్టార్ట్ చేయడానికి ముందు వెల్నెస్ ప్రొఫైల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ యొక్క వెల్నెస్ ప్రొఫైల్ టెస్ట్ లోపల ఐడియల్ వెయిట్ కావచ్చు, ఫ్యాట్ పర్సెంటేజ్ కావచ్చు, మజిల్ మాస్ కావచ్చు, అండ్ బిఎంఐ, బిఎంఆర్, మెటబాలిక్ ఏజ్, సో ఇవన్నీ కూడా ఈ యొక్క వెల్నెస్ ప్రొఫైల్ టెస్ట్ లోపల తెలుసుకోగలుగుతారు. ఆఫ్టర్ దట్ మీకు ఎటువంటి 21 days ఛాలెంజ్కి ఎన్రోల్ అవ్వాలన్నా కూడా ఈ యొక్క టెస్ట్ ఆధారంగా మీకు న్యూట్రిషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మా కమ్యూనిటీ లోపల నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. సో 21 days ఛాలెంజ్కి ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? వెల్నెస్ ప్రొఫైల్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ యొక్క 21 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ లోపల 10 to 15 years నుంచి ఉన్నటువంటి కోచెస్ నుండి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూట్రిషన్ ఎలాగా తీసుకోవాలి, ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ని ఎలాగ తీసుకోవాలి, అండ్ తీసుకున్నటువంటి క్వాంటిటీ ఎలాగ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఏం తినకూడదు, అసలు ఎంత క్వాంటిటీలో తినాలి, ప్రతిదీ కూడా అన్నీ తింటూనే ఆరోగ్యంగా ఎలాగ ఉండాలనేది కూడా ఈ యొక్క 21 days ఛాలెంజ్లో మీరు నేర్చుకోగలుగుతారు. సో మీకు వచ్చినటువంటి మంచి రిజల్ట్ని లైఫ్ టైం లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈ యొక్క 21 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ యొక్క 21 days ఛాలెంజ్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది వెల్నెస్ ప్రొఫైల్ టెస్ట్. ఓకే, ఇది ఫ్రీగానే చేసేసుకుంటారు, మీ ఫోన్లో నుండే మీరే చేసేసుకుంటారు. సో మరెందుకు ఆలస్యము, వెంటనే కూడా ఈ యొక్క వెల్నెస్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వెల్నెస్ ప్రొఫైల్ అని లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెల్నెస్ ప్రొఫైల్ అని మెసేజ్ చేస్తే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.